ఏం చేయాలి? రాత్రి 10ంటికి అమ్మ పంతులు, మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బోలో. ఆపండి. ఎవరు మీరు? దండాలు స్వామి, దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాను చింతామణి. నిన్ను చింతకాయతో కొడతా. ఆపండి. చూపించినంతవరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. ఆగండి. రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడు. ఏడిచాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చేనా ఆయన? శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం, పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? ఏ నర్సింగ్, ఏంట్రా ఇది? పెళ్లి సూట్ అన్నా. పెళ్లి సూటా? పెళ్లి సూటా? పెళ్లి సూటా? అక్కడ దేనికి పనికిరాడు, తీసుకెళ్ళా. హరహర మహాదేవ శంభో. గురువు గారు ఏమిటి శిష్య టెన్షన్ లో ఉన్నావు? గురుగారు ఇంతమంది ఉన్నారు, ఎవరికి ఏ పని రాదు. అవును అవును, నేను గమనిస్తూనే ఉన్నా. 3 రోజుల్లో నిశ్చితార్థం ఉంది, నెల రోజుల్లో వివాహం ఉంది. ఇంకా నువ్వు ఇలా నించుంటే ఎలాగయ్యా? నాకేం నచ్చటలా. అదే టెన్షన్ గా ఉంది గురుగారు. దాన్ని నేను ఆపుతాను కదా. పోయింది గురుగారు, పోయింది. గురుగారు, ఈ ఏపీలో ఏ గ్యాంగ్ లోనూ ఎవ్వరికి జరగనంత బంపట్గా నా పెళ్లి జరగాలి. అది జరిపించడానికి ఉన్నారు. ఎవరు? కళ్యాణ్జీ, ఆనందజీ. ఇద్దరా? కాదు, ఒక్కడే. 1 man army. వాడు సామాన్యుడు కాదు. అందరూ పాలల్లో నుంచి వెన్నతీస్తే వీడు నీళ్లలో నుంచే వెన్నతీస్తాడు. వాడి చేతుల మీదుగా నీకు వివాహం జరిగిందంటే వివాహ చరిత్రలోనే నీ వివాహం ఒక చరిత్రగా మిగిలిపోతుంది. అంత మొనగాడా? మరి అయితే ముందు పిలిపించండి. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ కటింగ్ ద నైఫ్. సల్మాన్, షారూక్. వీడేంటి? వీడినా మీరు చెప్పింది? వీడు కాదు, మెయిన్ స్విచ్ ఇంకొకడు ఉన్నాడు. లెఫ్ట్ లో చూస్తే రైట్ లో ఉంటా, రైట్ లో చూస్తే లెఫ్ట్ లో ఉంటా, పైన చూస్తే కింద ఉంటా, కింద చూస్తే పైన ఉంటా, ముందు చూస్తే వెనుకుంటా, వెనక చూస్తే ముందుంటా, బయట చూస్తే లోపల ఉంటా, లోపల చూస్తే బయట ఉంటా. A to Z వెడ్డింగ్ ప్లానర్ కళ్యాణ్జీ, ఆనంద్జీ. ఎక్కడ తిన్నగా ఉండడు, దొంగ. ఎంతో బిజీగా ఉంటాడు, నా శిష్యుడే. అయ్యో గురుజీ, ఎంత మాట, ఎంత మాట. ఈయనెవరు? ఈయన మన... వద్దు, చెప్పొద్దు.
పెళ్లి కూతురు తండ్రి. తండ్రా? తండ్రి కాదయ్యా. వద్దు వద్దు, ఈసారి నేను చెప్పేస్తా. పెళ్లి కూతురు పెదనాన్న. పెదనాన్న? చూడండి గురుగారు, పెదనాన్న అంటున్నాడు. నాన్న కాదు బాబు, కుమారస్వామి నాయుడు. కుమారస్వామి నాయుడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక బొంగు. పెళ్లి కొడుకు ఎవడైతే మనకేంటి? గురుగారు చెప్పారు, మనం వచ్చాం కదా గురుజీ. సరే, బడ్జెట్ ఎంత? 1 కోటి రూపాయలు. ఎందుకు నవ్వుతున్నారు? మరి లోకలైజ్ మ్యారేజా? పదండ్రా. కుమారస్వామి, ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను, చెప్పండి గురుజీ. కళ్యాణ్ జీ ఆనంద్ జీ పవర్ ఏంటో మీకు తెలియటం లేదు. మొన్న అమెరికాలో మిస్టర్ ఫోర్డ్ ఇంట్లో మ్యారేజ్ జరిగితే $50,000 crores. నిన్న జపాన్ లో మిస్టర్ టొయోటా ఇంట్లో మ్యారేజ్ జరిగితే 25 crores. మన ఇండియా మిస్టర్ అంబాసిడర్ ఇంట్లో మ్యారేజ్ చేస్తే 10 crores. యు ఆర్ టెల్లింగ్ 1 crore. హౌ కెన్ దిస్ యా? వద్దు, కూల్ కూల్ No, he's telling 1 crore. కట్రీనా, 2 కోట్లు. 2 crore. ఓకే, 2. వీడొస్తాడు పెళ్లికి. ఓ అయ్యా, వద్దు వద్దు వద్దు. 3 కోట్లు. 3. వాడు గిఫ్ట్ తీసుకుని వాడొస్తాడు. వద్దు. పోనీ 4 అని చెప్పి. 4 కోట్లు. నేను వస్తా. ఓకే 5 కోట్లు. 5 crores కన్ఫర్మ్. పూర్గే షేక్ 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 షేక్. కానీ ఏ గ్యాంగ్ లోనూ జరగనంత గొప్పగా నా పెళ్లి జరగాలి. శిష్య, ఆయన ఒప్పుకోవడం నీ అదృష్టం అయ్యా. అక్క, కింద ఎవరో వెడ్డింగ్ ప్లాన్ వచ్చాడు. అతను నీ నడుం చూడాలంట. ఏంటి, నా నడుం చూడాలా? నేను రాను, పో. గౌరీ రా. కళ్యాణ్జీ, కళ్యాణ్జీ ఏంటి? గృహశాంతి, గృహశాంతి. యా యా. గౌరీ, సర్ప్రైజ్. నైస్ టు మీట్ యు. దిస్ ఫ్లవర్స్ ఆర్ ఫర్ యు. ఏంటి మాట్లాడడం లేదు? భయపడ్డారా? నాకేం భయం లేదు. అయితే మీకు ఐ లవ్ యూ చెప్పడం తెలుసా? మీకు తెలుసు, నాకు తెలుసు. ఏదో ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ. హే, యా, దట్స్ ఫెంటాస్టిక్. ఒక్కసారి అలా తిరిగి కుమారస్వామి గారి వైపు ఐ లవ్ యూ చెప్పండి. చెప్పడానికి ట్రై చేయండి. తను చెప్పినా చెప్పకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కుసు, కుమారస్వామి కూల్. గౌరీ గారు, అరే నడు 24 సెంటీమీటర్లు రా. మా బాసు చూపులతోనే చుట్టుపక్కల చెప్పేస్తాడు. ఓ, కళ్యాణ్జీ, వీళ్ళు నాకు వద్దు, కాబోయే అత్తగారు మామగారు, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణ్జీ. ఏ నర్సింగ్ అన్నా, వీళ్ళని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్లి అన్ని ఏర్పాట్లు చూడు. తొందరగా వెళ్ళు. రే ఓకే అసలు ఐ ఫినిష్ ఇస్తా. జాగ్రత్త. అయ్యి బాబా, దొరికేసా. నేనన్నా కుమారస్వామి ఫ్యామిలీస్. ఫేస్ చూస్తే తెలుస్తుందిరా. అది ఊరికే తమాషాకి. ఇది వచ్చిందా లేదా? వచ్చిందిగా. సారీ అన్నా. రే, నువ్వు పర్సే కొట్టేసావు, పర్సుతో పాటు నేను ప్యాంటు కూడా కొట్టేస్తాను. అర్థమైందా? సారీ అన్నా, నువ్వు భలే అవుతావన్నా కదా. వాడిని పర్సు కొట్టేశాడు చూసుకో. నేను రా నీ బాబుని. థ్యాంక్స్. మీరు మీరు కళ్యాణ్ జీ నుంచి వెడ్డింగ్ ప్లాన్. మీరు కుమారస్వామికి ఒకే ఒక చెల్లెల్ని. కుమారస్వామి చెల్లెలా? కత్తిలా ఉన్నారు. అమ్మ వేరా? నాన్న కూడా వేరే. చెల్లెలు అన్నారు. అవును, చిన్నమ్మ చిన్నాన్న. ఇదంతా నుంచుని కూడా మాట్లాడుకోవచ్చామో. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నసా, ఏమో ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో తప్పేం కనిపించట్లేదా? హ్యాపీ లేదండి. అది నా భార్య. పుట్టాక ఏదో ఒక ఏదో పెళ్లి చేసుకో తప్పదు కదా. ఎదవా. నువ్వేంట్రా శుభ్వా నిశ్చితార్థం జరుగుతుంది ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ద్రౌపది చీర దుశ్శాసన లాగేశాడు. దానికి ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నాకు ఇప్పుడే ఏడిపోతుంది. ఏం ఫ్యామిలీ రా బాబు మీరు. హే, ఇలా వస్తే నిశ్చితార్థం జరగదా? వాడికి కావాల్సింది నేనే కదా. నేను ఇలాగే వస్తాను. గౌరీ, నా మాట వినమ్మా. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. 2 నిమిషాల్లో మీ అమ్మాయిని కుందన బొమ్మలా తయారు చేసి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు రండి. అది కాదు బాబు. అయ్యో ఏమి లేదు, మీరు కిందకెళ్ళి మిగతా పనులు చూసుకుందరు కానీ రండి. 10 నిమిషాలు నిశ్చితార్థం. ఏం చేయబోతున్నావు? గౌరీ కూర్చో. ఎంత అందంగా ఉంది అమ్మాయి. శంకర్, నువ్వు చాలా లక్కీ ఫెలో చెప్తున్నాను, నీకు అర్థం కావట్లేదు. ఏంటి లక్కీ? ఈ పెళ్లి నిశ్చితార్థం నాకు చాలా భయంగా ఉంది శంకర్. జరగని పెళ్లికి దేనికి భయం? జరగదా?
కింద కుమారస్వామి నాయుడు అనే పిచ్చోడు ఉన్నాడు కదా, వాడు ఏమనుకుంటున్నాడు? నిన్ను పెళ్లి చేసుకుంటే వాడి గొప్ప రాజయోగం సిద్ధిస్తున్న వాడు నమ్ముతున్నాడు కదా. అలా కాదు, నిన్ను ముట్టుకున్నా, నిన్ను తలుచుకున్నా, నీ గాలి సోకినా, ఆఖరికి నీ చెయ్యి పడ్డా కూడా రాజయోగం కాదు కదా, దరిద్రయోగం సిద్ధిస్తున్న వాడు నమ్మేలా చేసి ఈ పిల్ల వద్దు పెళ్లి వద్దు నుంచి పారిపోయేలా చేస్తాను. దిస్ ఇస్ గుడుంబ శంకర్స్ గేమ్ ప్లాన్. హౌ ఇస్ ఇట్? అయితే ఇప్పుడు ఈ నిశ్చితార్థం? నిశ్చితార్థం కూడా అన్ని చెప్తే బాగుంటుంది గౌరీ. రెడీ అవుతావా?